నేను డాక్టర్ అరవింద్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి దంత సమస్యల్లో ఒక ముఖ్యమైనది పళ్ళ మధ్య సందులు, గ్యాప్స్ బిట్వీన్ ద టీత్. పళ్ళ మధ్యలో ఉండే సందుల్ని క్లోజ్ చేయడానికి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది అంటే అవి రావడానికి ఉన్న కారణం ఏంటి. పళ్ళ మధ్య గ్యాప్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది ఎత్తు వంకర పళ్ళు. ఎవరికైతే పళ్ళు ఎత్తుగా ఉంటాయో వాళ్ళకి పళ్ళ మధ్య గ్యాప్స్ ఉంటాయి. చిగుళ్ళ వ్యాధి. ఎవరికైతే చిగుళ్ళు బలహీనం అయిపోతాయో వాళ్ళకి పళ్ళు దూరం జరుగుతాయి. దూరం జరగడం వల్ల పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి. కొన్నిసార్లు మిడ్ లైన్ మ్యాక్సిలరీ ఫ్రీనమ్, హై లేబియల్ ఫ్రీనమ్ అంటాం. అంటే మన పెదము మన ఎముక నుంచి దూరంగా వెళ్లకుండా ఉండడానికి ఒక చర్మం ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది. దీన్ని ఫ్రీనమ్ అంటాం అనమాట. అయితే ఈ ఫ్రీనమ్ కొంతమందికి పళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు రెండు దూరం జరుగుతాయి. సో హై లేబియల్ ఫ్రీనమ్. ఎక్స్ట్రా టీత్. కొంతమందికి పళ్ళ మధ్యలో సూపర్ న్యూమరీ టీత్ అంటాము, కొన్ని ఎక్స్ట్రా టీత్ అనమాట. అంటే మనకు మామూలుగా ఉండాల్సిన 32 పళ్ళు, కొంతమందికి 33, 34 ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో ఈ ఎక్స్ట్రా పళ్ళు ఇరుక్కుంటాయి. దానివల్ల పళ్ళ మధ్య సందులు వస్తాయి. ఇంకోటి సిస్ట్స్, ట్యూమర్స్. ఏదైనా కారణం చేత మన ఎముకలో కానీ ఏదైనా సిస్ట్ కానీ ట్యూమర్ కానీ ఫామ్ అయిందనుకోండి, దానివల్ల మన పళ్ళు దూరం జరుగుతాయి. సో ఫస్ట్ పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నప్పుడు ఆ గ్యాప్స్ని తొలగించడానికి ముందు అవి రావడానికి కారణం ఏంటో తెలుసుకుని ఫస్ట్ దానికి చికిత్స చేయాలి. సపోజ్ ఎక్స్ట్రా టూత్ ఉంటే ఎక్స్ట్రా టూత్ తీసేయాలి. చిగుళ్ళ వ్యాధి అయితే ఫస్ట్ చిగుళ్ళ వ్యాధికి చికిత్స చేయాలి. సిస్ట్లు, ట్యూమర్లు ఉంటే ఫస్ట్ వాటిని తొలగించాలి. ఆ తర్వాత ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు అయితే వాటిని సరి చేయాలి. హై లేబియల్ ఫ్రీనమ్ అయితే లేబియల్ ఫ్రీనమ్ని తొలగించాలి. ఇప్పుడు మనం కారణం ఏంటో తెలుసుకుందాము. దానికి ఉన్నటువంటి కారణాన్ని మనం తొలగించాం. మీన్స్ వీ హ్యావ్ రిమూవ్డ్ ద కాజ్. నెక్స్ట్ పళ్ళ మధ్య ఉన్న సందులు క్లోజ్ చేయడానికి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పళ్ళ యొక్క పొజిషను, పళ్ళ యొక్క సైజు, ఈ రెండింటిని చూడాలి. పళ్ళ యొక్క పొజిషన్లో మార్పు ఉంటే, అంటే పళ్ళ యొక్క పొజిషన్లో తప్పేమైనా ఉంటే ఫస్ట్ వాటి పొజిషన్ని సరిచేయాలి. ఉదాహరణకి చిగుళ్ళ వ్యాధి వల్ల పళ్ళు దూరం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి చిగుళ్ళ వ్యాధి ఉంది. ఈ పేషెంట్ యాక్చువల్గా మా దగ్గరికి పళ్ళ మధ్య సందులు ఉన్నాయి, వీటిని క్లోజ్ చేయండి అని రావడం జరిగింది. ఓపీజీ అంటే ఎక్స్రే తీసి చూస్తే పేషెంట్కి చిగుళ్ళ వ్యాధి ఉంది. సో ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల ఈ పళ్ళు దూరం జరిగాయి. ఫస్ట్ చిగుళ్ళ వ్యాధికి మనం చికిత్స చేసేసాం. ఆ తర్వాత చిగుళ్ళ వ్యాధికి ఎప్పుడైతే చికిత్స చేస్తామో చిగుళ్ళు గట్టిగా అవుతాయి, దృఢంగా అవుతాయి. కానీ ఆ వ్యాధి వల్ల వచ్చిన గ్యాప్స్ మాత్రం అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయాలి. సో ఈ పేషెంట్కి తర్వాత ఈ చిగుళ్ళ వ్యాధి చికిత్స అయిన తర్వాత అలైనర్స్ ద్వారా ఈ పళ్ళని వెనక్కి జరిపి వాటి సరైన ప్లేస్లోకి తీసుకొచ్చాము. ఎప్పుడైతే పళ్ళ యొక్క పొజిషన్ కరెక్ట్ చేసామో పళ్ళ మధ్య ఉన్నటువంటి సందులు ఆటోమేటిక్గా వాటంతటా అవే మూసుకుపోయాయి లేదా క్లోజ్ అయిపోయాయి. కొన్నిసార్లు పళ్ళ యొక్క సైజు చిన్నగా ఉండడం వల్ల పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి. ఎప్పుడైతే పళ్ళ యొక్క సైజు చిన్నగా ఉందో అప్పుడు మనము పన్ను యొక్క సైజును పెంచాలి. సపోజ్ ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి ముందు పళ్ళన్నింటి మధ్య గ్యాప్స్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ పేషెంట్కి పళ్ళు ఎంత సైజులో ఉండాలో, అంటే ఈ పేషెంట్ యొక్క ఫేస్ని బట్టి, ఎముకను బట్టి, నాలుకను బట్టి వాటన్నిటికీ బ్యాలెన్స్లో ఉండాలన్నమాట పళ్ళ యొక్క సైజు. సో ఈ పేషెంట్ యొక్క ఫేస్ పెద్దగా ఉంది కానీ పళ్ళు చిన్నగా ఉన్నాయి. దానివల్ల ఏమైపోయిందంటే పళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చేసాయి. సో ఇటువంటి సందర్భాల్లో మనము పళ్ళ మీద మెటీరియల్ని యాడ్ చేస్తాం. మరి పళ్ళ మీద ఎటువంటి మెటీరియల్ యాడ్ చేయొచ్చు అంటే మళ్ళీ దానికి రకరకాలు ఉన్నాయి. కొంతమందికి మనము కంపోజిట్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్కి కంపోజిట్ మెటీరియల్ వాడాము. కంపోజిట్ మెటీరియల్ వాడి పళ్ళన్నింటికి యొక్క సైజ్ పెంచాము. ఎప్పుడైతే పళ్ళ యొక్క సైజ్ పెరిగిందో ఆటోమేటిక్గా వాటి మధ్య నుండి గ్యాప్స్ క్లోజ్ అయిపోయాయి. కొంతమందికి మనము క్యాప్స్ పెడతాం. కొంతమందికి మనము క్యాప్స్ పెడతాము, కొంతమందికి మనము వెనీర్స్ పెడతాము. ఇప్పుడు ఇక్కడ ఈ పేషెంట్ చూడండి, పేషెంట్కి రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, చిన్న గ్యాప్ ఉంది. ఈ కేవలము
పైన ఉండేటటువంటి ఎనామెల్ని స్లైట్గా అడ్జస్ట్ చేసి మనం ఈ గ్యాప్ని క్లోజ్ చేసేయచ్చు. అందుకని ఏం చేసామంటే ఈ పేషెంట్కి 2 వెనీర్స్ పెట్టాము. ఎప్పుడైతే వెనీర్స్ పెట్టామో పేషెంట్ పళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి గ్యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే పళ్ళు కూడా కొంచెం దెబ్బతిని ఉన్నాయి. సో అందుకని ఏం చేసామంటే ఈ పేషెంట్కి క్యాప్స్ పెట్టాము అన్ని పళ్ళ మీద. ఎప్పుడైతే క్యాప్స్ పెట్టామో పళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి. సో పళ్ళ యొక్క సైజు పెంచాలి అని మనం అనుకున్నప్పుడు మళ్ళీ మనం పేషెంట్ని ఒకసారి స్టడీ చేసి వాళ్ళకి వెనీర్స్ మంచిదైతే వెనీర్స్ వాడాలి, క్యాప్స్ మంచిదైతే క్యాప్స్ వాడాలి, లేదా ఫిల్లింగ్స్ అంటే కంపోజిట్ మెటీరియల్స్ యాడ్ చేసి టూత్ కలర్డ్ కంపోజిట్ మెటీరియల్స్ యాడ్ చేసి ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు బాగా పాపులర్ ట్రీట్మెంట్ ఏంటంటే కంపోజిట్ ఫిల్లింగ్స్. ఈ కంపోజిట్ ఫిల్లింగ్స్ ఏంటంటే మనకి హాఫ్ అన్ అవర్లో ఈ ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది. కాబట్టి మనము వితిన్ 30 minutes 30 నిమిషాల్లో మనము కొన్నిసార్లు వితిన్ 15 minutes లేదా 10 minutes మనం పేషెంట్ యొక్క గ్యాప్ క్లోజ్ చేసేసి మంచి స్మైల్ని అందివచ్చు. ఇది ఎస్పెషల్ ఏంటంటే కొంతమందికి పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, అలాగే పళ్ళు కూడా కొద్దిగా విరిగి ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఈ కంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి అన్నిటికన్నా మంచిది. ఇంకా లాస్ట్గా కొంతమందికి పళ్ళ యొక్క పొజిషన్లోనూ ప్రాబ్లం ఉంటుంది. అంటే పళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ కాకుండా కొద్ది దూరం జరిగి ఉంటాయి. అలాగే పళ్ళ యొక్క సైజులో కూడా ప్రాబ్లం ఉంటుంది, అంటే పళ్ళు చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాళ్ళకి మరి చికిత్స ఎట్లాగా? వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్లిప్స్ లేదా అంటే బ్రేసెస్ లేదా అలైనర్స్ ద్వారా పళ్ళని మనము వాటి సరైన ప్లేస్లోకి తీసుకొస్తాం. ఎప్పుడైతే పళ్ళు సరైన ప్లేస్లోకి వస్తాయో అప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ని మనము మెటీరియల్ యాడ్ చేయడం ద్వారా మనం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి పళ్ళ మధ్య సందులు ఉన్నాయి, సేమ్ టైం పళ్ళు దూరంగా చేరుకున్నాయి. సో ఏం చేసామంటే ఫస్ట్ క్లిప్స్ ట్రీట్మెంట్ చేసాము, బ్రేసెస్ పెట్టాము, పళ్ళని దగ్గర లాగిన తర్వాత వాటి మీద కంపోజిట్ మెటీరియల్ యాడ్ చేసాము, పళ్ళ మధ్య ఉన్న సందులని చక్కగా క్లోజ్ అయిపోయాయి. ఇలాంటివి మీకు చాలా కేసెస్ మనం చేయడం జరిగింది, అవన్నీ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో ఇవ్వండి పళ్ళ మధ్య ఉండేటటువంటి గ్యాప్స్ని క్లోజ్ చేయడానికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు, చికిత్సలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.